వెల్కమ్ టు నరేష్ అకాడమీ. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 సంబంధించి నవంబర్ 4, 2023 తేదీ సంబంధించి ది హిందూ, ఈనాడు, సాక్షి న్యూస్ పేపర్ వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ సమగ్ర విశ్లేషణ తెలుగులో ఈ వీడియోలో చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. భారతదేశం సీటెల్లో కొత్త కాన్సులేట్ను ప్రారంభించింది గురించి వివరాలు తెలపండి. సందర్భం: 7 సంవత్సరాల ప్రణాళిక తర్వాత భారత ప్రభుత్వం యునైటెడ్ స్టేట్స్లో తన 6వ కాన్సులేట్ను ప్రారంభించే అంచున ఉంది. ప్రత్యేకించి సీటెల్లో ప్రధాన సాంకేతిక సంస్థల కేంద్రీకరణకు ప్రసిద్ధి చెందిన నగరం. వివరాలు: ఆలస్యమైన అమలు. సీటెల్లో కాన్సులేట్ను ప్రారంభించాలనే ప్రతిపాదన మొదట 2016లో ప్రకటించబడింది, కానీ గణనీయమైన జాప్యాలు మరియు అడ్డంకులను ఎదుర్కొంది. ఆలస్యం వెనుక కారణాలు ముఖ్యంగా భారతదేశం మరియు యుఎస్ మధ్య దౌత్య సంబంధాల చుట్టూ ఉన్న సంక్లిష్టతలపై స్పష్టత అవసరం. ఇది యునైటెడ్ స్టేట్స్లో తన దౌత్యపరమైన ఉనికిని విస్తరించడానికి మరియు దాని ప్రవాసుల అవసరాలను తీర్చడానికి, ముఖ్యంగా టెక్సెంట్రిక్ ఏరియాలో భారతదేశం యొక్క ఉద్దేశాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ చర్య రెండు దేశాల మధ్య రెండు చర్చల సందర్భాన్ని బట్టి యునైటెడ్ స్టేట్స్తో సన్నిహిత సంబంధాలను పెంపొందించడానికి భారతదేశం యొక్క నిబద్ధతకు ప్రతీక. క్వశ్చన్ నెంబర్ 2. భారతదేశం తన శ్రీలంక కోసం రుణ చికిత్సతో కలిసి పనిచేస్తుంది గురించి వివరాలు తెలపండి. సందర్భం: కొలంబోలో శ్రీలంక అధ్యక్షుడు రనిల్ విక్రమసింఘేతో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చర్చలు జరిపారు. చర్చలు రుణ చికిత్స, ఇంటర్గ్రిడ్ కనెక్టివిటీ, ఏవియేషన్, పవర్ ప్రాజెక్టులు మరియు చమురు అన్వేషణతో సహా సహకారం యొక్క వివిధ అంశాలను కలిగి ఉన్నాయి. రెండు దేశాల మధ్య బౌద్ధ సంబంధాలను పెంపొందించేందుకు $15 మిలియన్ల సహాయాన్ని అందించడానికి ఒక మార్పిడి జరిగింది. వివరాలు: శ్రీలంక కోసం రుణ చికిత్స. డేట్: ట్రీట్మెంట్ ఫోర్ శ్రీలంక. శ్రీలంక గణనీయమైన రుణ భారంతో ఇబ్బంది పడుతోంది మరియు ఈ సమస్య దేశం యొక్క ఆర్థిక స్థిరత్వం మరియు అభివృద్ధికి చిక్కులను కలిగి ఉంది. బహుళ రంగాలలో సహకారం. భారతదేశం మరియు శ్రీలంక ఇంటర్గ్రిడ్ కనెక్టివిటీ, ఏవియేషన్, పవర్ ప్రాజెక్టులు మరియు చమురు అన్వేషణతో సహా వివిధ రంగాలలో తమ సహకారాన్ని బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తాయి. బౌద్ధ సంబంధాల ప్రమోషన్. $15 మిలియన్ల సహాయానికి మార్పిడి చేసుకున్న ఎంఓయు సాంస్కృతిక మరియు మతపరమైన సంబంధాలను, ముఖ్యంగా బౌద్ధ వారసత్వం నేపథ్యంలో ప్రోత్సహించడం యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేస్తుంది. క్వశ్చన్ నెంబర్ 3. వరల్డ్ ఫుడ్ ఇండియా 2023 గురించి వివరాలు తెలపండి. సందర్భం: ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ న్యూఢిల్లీలో మెగా ఫుడ్ ఈవెంట్ వరల్డ్ ఫుడ్ ఇండియా 2023 రెండవ ఎడిషన్ను ప్రారంభించారు. వరల్డ్ ఫుడ్ ఇండియా 2023 గురించి. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ 2017లో వరల్డ్ ఫుడ్ ఇండియా మొదటి ఎడిషన్ను ప్రపంచానికి గొప్ప భారతీయ ఆహార సంస్కృతిని పరిచయం చేయడంతో పాటు దేశంలోని విభిన్న ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులను ప్రోత్సహించే లక్ష్యంతో ప్రారంభించింది. 2023ని అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరంగా పాటిస్తున్నందున రెండవ ఎడిషన్ నవంబర్ 3 నుండి 5 వరకు నిర్వహించబడుతోంది. ఈ కార్యక్రమం ఆహార పరిశ్రమలోని వివిధ దేశాల వాటాదారులతో ప్రదర్శనలు, హ్యాకథాన్లు మరియు సమావేశాలను ప్రదర్శిస్తుంది. ఇది ప్రభుత్వ సంస్థలు, పరిశ్రమ నిపుణులు, రైతులు, వ్యవస్థాపకులు మరియు ఇతర వాటాదారులకు చర్చలలో పాల్గొనడానికి, భాగస్వామ్యాలను స్థాపించడానికి మరియు వ్యవసాయాహార రంగంలో పెట్టుబడి అవకాశాలను అన్వేషించడానికి నెట్వర్కింగ్ మరియు వ్యాపార వేదికను అందిస్తుంది. ఇది 80కి పైగా దేశాల నుండి 1200 మంది విదేశీ కొనుగోలుదారులతో రివర్స్ కొనుగోలుదారు సెల్లర్ మీట్ను కూడా కలిగి ఉంటుంది. నెదర్లాండ్స్ భాగస్వామ్య దేశంగా పనిచేస్తుండగా జపాన్ ఈవెంట్ యొక్క ఫోకస్ కంట్రీగా ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 4. భారత ఎన్నికల సంఘం ఈసీఐ ఓన్కోర్ పేరుతో ఒక అంతర్గత సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేసింది. వివరాలు తెలపండి. ఇది రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్పై కమ్యూనికేషన్లను ప్రారంభించడం.
ఓన్కోర్ ఎనేబ్లింగ్ కమ్యూనికేషన్స్ ఓన్ రియల్ టైమ్ ఎన్వైరన్మెంట్ అనేది సమర్థవంతమైన అభ్యర్థి మరియు ఎన్నికల నిర్వహణ కోసం రూపొందించబడిన ఒక సమగ్ర సాఫ్ట్వేర్ సూట్. ఎన్నికల ప్రక్రియ సమయంలో సజావుగా జరిగే కార్యకలాపాల కోసం అనేక రకాల ఫీచర్లను అందిస్తోంది. అతుకులు లేని అభ్యర్థి మరియు ఎన్నికల నిర్వహణ ఓన్కోర్ రిటర్నింగ్ అధికారులకు వివిధ ఎన్నికల సంబంధిత విధులను నిర్వహించడానికి అభ్యర్థి నామినేషన్ నుండి ఓటర్ టర్నింగ్ ట్రాకింగ్, ఓట్ల లెక్కింపు, ఫలితాల సంకలనం మరియు డేటా నిర్వహణ వరకు ఒక అతుకులు లేని మరియు సమగ్ర వేదికను అందిస్తుంది. ఓన్కోర్ అందించే కొన్ని ముఖ్య కార్యాచరణలు ఇక్కడ ఉన్నాయి. 1. అభ్యర్థి నామినేషన్ ప్రక్రియ. ఎన్నికల అభ్యర్థుల కోసం అభ్యర్థి నామినేషన్ ప్రక్రియను క్రమబద్ధీకరించడం. సమర్థవంతమైన డేటా నిర్వహణ కోసం నామినేషన్ మరియు అఫిడవిట్ సమర్పణను డిజిటలైజ్ చేయడం. 2. రియల్ టైమ్ ఓటర్ టర్న్ అవుట్ ట్రాకింగ్. ఎన్నికల ప్రక్రియలో ఓటరు ఓటింగ్ శాతాన్ని ట్రాక్ చేయడం. 3. ఓన్కోర్ కౌంటింగ్ అప్లికేషన్. పోలైన ఓట్లను డిజిటలైజ్ చేయడానికి మరియు పట్టిక చేయడానికి రిటర్నింగ్ అధికారులకు ఎండ్-టు-ఎండ్ అప్లికేషన్. కౌంటింగ్ ప్రక్రియ యొక్క ముఖ్యమైన చట్టబద్ధమైన నివేదికలను రూపొందించడం. 4. ఎన్కోర్ స్క్రూటినీ అప్లికేషన్. అభ్యర్థుల నామినేషన్లను ఆన్లైన్లో పరిశీలించేందుకు రిటర్నింగ్ అధికారులను అనుమతించడం. నామినేషన్లను ధృవీకరించడం మరియు వాటిని ఆమోదించబడినవి, తిరస్కరించబడినవి లేదా ఉపసంహరించబడినవిగా గుర్తించడం. పోటీ చేసే అభ్యర్థుల తుది జాబితా తయారీలో మరియు గుర్తు కేటాయింపులో సహాయం. 5. ఆన్లైన్ నామినేషన్ మరియు అఫిడవిట్ పోర్టల్. అభ్యర్థులకు ఆన్లైన్ నామినేషన్ మరియు అఫిడవిట్ సమర్పణ సౌలభ్యాన్ని అందించడం. అభ్యర్థులు ఖాతాలను సృష్టించవచ్చు, నామినేషన్ ఫారంలను పూరించవచ్చు, అవసరమైన భద్రతను డిపాజిట్ చేయవచ్చు మరియు రిటర్నింగ్ అధికారికి సందర్శనలను ప్లాన్ చేయవచ్చు. ఫైలింగ్ ప్రక్రియలో సౌలభ్యం మరియు ఖచ్చితత్వాన్ని మెరుగుపరచడం. అభ్యర్థులు దరఖాస్తును రిటర్నింగ్ అధికారికి వ్యక్తిగతంగా సమర్పించే ముందు ఐచ్ఛికం ప్రింట్ చేసి నోటరీ చేయవలసి ఉంటుంది. 6. అభ్యర్థి అఫిడవిట్ పోర్టల్. అభ్యర్థి ఆర్థిక ఆస్తులు మరియు బాధ్యతల గురించి వివరణాత్మక సమాచారాన్ని ప్రదర్శిస్తోంది. అభ్యర్థుల ఆర్థిక వెల్లడిలో ప్రదర్శకతను ప్రోత్సహించడం. 7. ఓన్కోర్ నోడల్ యాప్. అగ్నిమాపక, విద్య, పోలీసు, పర్యావరణం మరియుతో సహా వివిధ విభాగాలతో సమన్వయాన్ని సులభతరం చేయడం. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ర్యాలీలు, రోడ్ షోలు, సమావేశాలు నిర్వహించేందుకు కోరే అనుమతుల కోసం డిపార్ట్మెంట్లు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లను అందజేస్తాయి. ప్రచార సంబంధిత కార్యకలాపాల కోసం ఆమోద ప్రక్రియను క్రమబద్ధీకరించడం. క్వశ్చన్ నెంబర్ 5. కాలుష్యం కోరల్లో ఢిల్లీ గురించి వివరాలు తెలపండి. దేశ రాజధాని ఢిల్లీలో వాయు నాణ్యత దారుణంగా పడిపోయింది. శుక్రవారం ఉదయం తీవ్రమైన ప్లస్ కేటగిరీకి చేరిందని అధికారులు వర్గాలు వెల్లడించాయి. మితిమీరిన కాలుష్యంతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. నగరాన్ని పొగు మంచు కమ్మేసింది. కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. గురువారం ఉదయం ఢిల్లీలో 346గా ఉన్న వాయు నాణ్యత సూచి AQI సాయంత్రం కల్లా 418కు చేరిందని కాలుష్య నియంత్రణ బోర్డు వెల్లడించింది. శుక్రవారం ఉదయం ఏకంగా 450గా నమోదైందని తెలియజేసింది. లోధి రోడ్, జహంగీర్పురి, ఆర్కేపురం, ఇందిరాగాంధీ ఎయిర్పోర్టులో వాయు నాణ్యత సూచి 438, 491, 486, 473గా ఉన్నట్లు పేర్కొంది. నగరాన్ని పొగ మంచు కమ్మేసిన డ్రోన్ దృశ్యాలను వార్తా సంస్థ ASI ట్విట్టర్లో పోస్టు చేసింది. కాలుష్య తీవ్రత పరిగణన నేపథ్యంలో ఢిల్లీలో పలు ఆంక్షలు అమలు చేస్తున్నారు. నిర్మాణ పనులపై ఆంక్షలు విధించారు. లైట్ కమర్షియల్ వాహనాలు, డీజిల్ ట్రక్కుల రాకపోకలను నిషేధించారు. భవన నిర్మాణ పనులను, కూల్చివేతలను నిషేధిస్తున్నట్లు ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ ప్రకటించారు. పొరుగు రాష్ట్రాల్లోనూ కాలుష్య భూతం. కాలుష్యం కేవలం ఢిల్లీకే పరిమితం కావడం లేదు. రాజస్థాన్లోని హనుమాన్గఢ్, భివాడీ, శ్రీగంగానగర్, హర్యానాలోని హిసార్, ఫతేబాద్, జింద్, రోహ్తక్, బహదూర్గర్,
సోనేపట్, కురుక్షేత్ర, కర్నాల్, బైతాల్, ఫరీదాబాద్, గురుగ్రామ్, ఉత్తరప్రదేశ్ 4లోని ఘజియాబాద్, బాగ్పట్, మీరట్, నోయిడా, గ్రేటర్ నోయిడా తదితర ప్రాంతాల్లోనూ వాయు నాణ్యత దిగజారింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ EOI category and color index value description of air quality 1. Good green 0 to 50 air quality is satisfactory and air pollution poses little or no risk. గాలి నాణ్యత సంతృప్తికరంగా ఉంది మరియు వాయు కాలుష్యం తక్కువ లేదా ఎటువంటి ప్రమాదాన్ని కలిగి ఉండదు. 2. Moderate yellow 51 to 100 air quality is acceptable. However, there may be a risk for some people, particularly those who are unusually sensitive to air pollution. గాలి నాణ్యత ఆమోదయోగ్యమైనది అయినప్పటికీ కొంతమందికి, ముఖ్యంగా వాయు కాలుష్యానికి అసాధారణంగా సున్నితంగా ఉండేవారికి ప్రమాదం ఉండవచ్చు. 3. Unhealthy for sensitive groups orange 101 to 150 members of sensitive groups may experience health effects. The general public is less likely to be affected. సున్నితమైన సమూహాల సభ్యులు ఆరోగ్య ప్రభావాలను అనుభవించవచ్చు. సాధారణ ప్రజానికం దీని బారిన పడే అవకాశం తక్కువ. 4. Unhealthy red 151 to 200 some members of the general public may experience health effects. Members of sensitive groups may experience more serious health effects. సాధారణ ప్రజలలోని కొందరు సభ్యులు ఆరోగ్య ప్రభావాలను అనుభవించవచ్చు. సున్నితమైన సమూహాల సభ్యులు మరింత తీవ్రమైన ఆరోగ్య ప్రభావాలను అనుభవించవచ్చు. 5. Very unhealthy purple 201 to 300 health alert. The risk of health effects is increased for everyone. ఆరోగ్య హెచ్చరిక ఆరోగ్య ప్రభావాల ప్రమాదం ప్రతి ఒక్కరికి పెరుగుతుంది. 6. Hazardous maroon 301 and higher health warning of emergency conditions. Everyone is more likely to be affected. ఆరోగ్య హెచ్చరిక ప్రతి ఒక్కరూ ప్రభావితమయ్యే అవకాశం ఉంది. క్వశ్చన్ నెంబర్ 6. మహిళా రిజర్వేషన్ల చట్టంలో జనగణన నిబంధన రద్దు చేయలేం. సుప్రీంకోర్టు స్పష్టీకరణ గురించి వివరాలు తెలపండి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన నారీ శక్తి వందన్ అధినియం చట్టంలోని జనగణన తర్వాతే చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయన్న భాగాన్ని కొట్టివేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. మహిళా రిజర్వేషన్లను వెంటనే అమలు చేసేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ కాంగ్రెస్ నాయకురాలు జయ ఠాకూర్ ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఈ పిటిషన్పై కేంద్రానికి నోటీసులు జారీ చేసేందుకు జస్టిస్ సంజీవ ఖన్నా, జస్టిస్ S.V. భట్లతో కూడిన ధర్మాసనం శుక్రవారం తిరస్కరించింది. మహిళా రిజర్వేషన్ల చట్టంపై ఇప్పటికే తమ వద్ద ఓ పిటిషన్ పెండింగ్లో ఉందని, ఈ నెల 22న దానితో పాటు జయ రాజ్యాన్ని కలిపి విచారణ చేపట్టనున్నట్లు ధర్మాసనం తెలిపింది. క్వశ్చన్ నెంబర్ 7. ఆంధ్రప్రదేశ్లో మంత్రివర్గ నిర్ణయాల గురించి వివరాలు తెలపండి. 21 నుంచి సమగ్ర కులగణన. రాష్ట్రంలో ఈ నెల 21 నుంచి సమగ్ర కులగణన చేపట్టేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ వెల్లడించారు. 92 ఏళ్ల తర్వాత కులాల వారీగా లెక్కల సేకరణ రాష్ట్రంలో జరగబోతోందని తెలిపారు. కులగ కోసం కృషి చేసిన సంఘాలు, ఉద్యమకారులు, విప్లవకారుల నుంచి అభిప్రాయాలు సేకరిస్తామని పేర్కొన్నారు. ఆస్పత్రికి వెళ్లేందుకు 500 రూపాయలు ప్రయాణ ఖర్చులు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయి. ప్రభుత్వం గ్రామ స్థాయిలో ఇంటింటికి వెళ్లి పేదల ఆరోగ్యంపై ఆరా తీస్తోంది. ఇప్పటివరకు 11,710 క్యాంపులను నిర్వహించింది. సుమారు 60 లక్షల మంది శిబిరాల వద్ద వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఇంటి వద్దే 6.40 కోట్ల ర్యాపిడ్ టెస్టులు చేశారు. 8,72,212 మందికి కంటి పరీక్షలు చేయగా 5,22,547 మందికి కంటి అద్దాలు అందజేశారు. మిగిలిన వారికి మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రులకు సిఫారసు చేశారు.
జగనన్నారోగ్య సురక్షలో భాగంగా వైద్య పరీక్షల్లో అనారోగ్యశాలను గుర్తిస్తే చికిత్స విషయంలో సమగ్రంగా ఫాలో అప్ చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. గతంలో ఆరోగ్యశ్రీ చికిత్సలు చేయించుకున్న వ్యక్తులు శిబిరాల ద్వారా ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకోవాల్సిన వారు తీవ్ర వ్యాధులతో బాధపడుతున్న వారి పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని నిర్దేశించారు. మెరుగైన వైద్యం కోసం రిఫరెల్న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆస్పత్రికి పంపించాలన్నారు. వారికి ప్రయాణ ఖర్చులు కింద 500 రూపాయలు అందించాలని ఆదేశించారు. చికిత్స సమయంలో అనంతరం కూడా సకాలంలో మందులు అందించడంతో పాటు మంత్రులు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని దిశానిర్దేశం చేశారు. కొత్తగా 2 రవాణా శాఖ యూనిట్లు తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల, గోపాలపురం, తాళ్లపూడి మండలాలతో కలిపి దేవరాపల్లిలో రవాణా శాఖకు యూనిట్ ఆఫీసు ఏర్పాటు చేస్తున్నాం. మంత్రి మండలి ఆమోదం. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో 6 మండలాలు ధర్మవరం, బత్తలపల్లి, తాడిమర్రి, రామగిరి, కనగానపల్లె, సీకేపల్లెతో కలిపి రవాణా శాఖకు కొత్తగా యూనిట్ ఆఫీసు నెలకొల్పారు. ఆరోగ్యశ్రీ యాప్ ద్వారా అవగాహన. ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య సహాయం పొందేందుకు వీలుగా ప్రభుత్వం అవగాహన కార్యక్రమాలు చేపడుతోంది. నవంబర్ 15 నుంచి డిసెంబర్ 15 వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇందుకోసం ఆరోగ్యశ్రీ యాప్ రూపొందించింది. ఆరోగ్యశ్రీ యాప్లో ఎంపానెల్ ఆస్పత్రులు, చికిత్స వివరాలు పూర్తిగా అందుబాటులో ఉంటాయి. జనవరి 1వ తేదీ నుంచి ప్రతి నెల ప్రతి మండలంలో 4 వైద్య క్యాంపులు నిర్వహిస్తాం. ఇందులో 4 స్పెషలిస్టు డాక్టర్లు, 2 ఫ్యామిలీ డాక్టర్లు పాల్గొంటారు. ప్రతి వారం ఒక మండలంలోని గ్రామ సచివాలయంలో వైద్య శిబిరం నిర్వహించి వైద్య సేవలు అందజేస్తాం. గ్రామాల్లో పౌష్టికాహార లోపం, రక్తహీనత సమస్యను పారదోలేందుకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేయనున్నాం. మార్కాపురం వైద్య కళాశాలలో 21 పోస్టులతో నెఫ్రాలజీ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేస్తున్నాం. పలాస తరహాలో తీవ్రమైన కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వారికి ఇక్కడ మెరుగైన చికిత్స అందిస్తాం. ఇందులో భాగంగా కిడ్నీ పరిశోధనా కేంద్రం, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, డయాలసిస్ యూనిట్ ఏర్పాటుకు మంత్రి మండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. స్కూళ్లలో టెక్నాలజీ వినియోగం. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మెరుగైన విద్య అందించే చర్యల్లో భాగంగా 6,790 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఫ్యూచర్ స్కిల్స్ ఎక్స్పర్ట్స్ నియామకానికి మంత్రి మండలి ఆమోదించింది. ఫ్యూచర్ స్కిల్స్ పై బోధన కోసం సమీపందం వైద్య ఏర్పాటులోని ఇంజనీరింగ్ కాలేజీలను మ్యాపింగ్ చేసింది. ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్థులు ట్యాబ్లు, డిజిటల్ పరికరాలు, యాప్లు, ఐఎఫ్పి ప్యానళ్ల వినియోగంపై శిక్షణ ఇస్తారు. వీటిల్లో ఎక్కడైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే సరిదిద్దుతారు. జోనల్ వ్యవస్థలో మార్పులు. ఉద్యోగుల పట్ల స్నేహపూర్వకంగా వ్యవహరిస్తూ ప్రభుత్వ సర్వీసులకు సంబంధించి లోకల్ కేడర్స్ అండ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ డ్రాఫ్ట్ ఆర్డర్ 2023కి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. జోనల్ వ్యవస్థలో మార్పులు తెచ్చింది. ప్రస్తుతం ఉన్న 4 జోన్లను 6 జోన్లకు మారుస్తూ నిర్ణయం తీసుకుంది. వీటితో పాటు 2 మల్టీ జోన్లను ఏర్పాటు చేసింది. జిల్లా కేడర్ టీచర్లు, జూనియర్ అసిస్టెంట్లు, సమాన స్థాయి, అంతకంటే దిగువ ఉద్యోగులు ఉంటారు. ఇక జోనల్ కేడర్గా జూనియర్ అసిస్టెంట్ పై కేడర్లు ఉంటాయి. మల్టీజోన్ పరిధిలో సెకండ్ లెవెల్ గెజిటెడ్ సమాన స్థాయి, డిప్యూటీ కలెక్టర్ సమాన స్థాయి వారు ఉంటారు. స్టేట్ లెవెల్ కేడర్ అంతా మల్టీ జోనల్ కిందకు ఏపీ సెక్రటేరియట్, హెచ్ఓడీలు, స్టేట్ లెవెల్ ఇన్స్టిట్యూషన్స్, కేపిటల్ ఏరియాలో పోలీస్ కమిషనరేట్ మినహాయిస్తే వస్తుంది. జోనల్ వ్యవస్థలో మార్పులతో 95% పోస్టులు స్థానికులకే చెందుతాయి. స్థానిక వ్యక్తులకు కనీస విద్యార్హత స్థాయి 10 నుంచి 7కి తగ్గించడంతో మేలు జరుగుతుంది. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ @Naresh Academy 5509. Thank you one and all.